సో క్లోజ్డ్ ఎలక్ట్రికల్ వేస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అనమాట. ఎలక్ట్రికల్ సర్క్యూట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి మధ్యలో డిఫరెన్స్ అనమాట ఇది. సో ఇప్పుడు వచ్చేసి మనకి క్లోజ్డ్ పాత్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. క్లోజ్డ్ పాత్ ఫర్ ఎలక్ట్రికల్ కరెంట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏదైనా సరే మనకు క్లోజ్ అయితేనే అనమాట, సర్క్యూట్ క్లోజ్ అయితేనే మనకి పవర్ అనేది వస్తుంది అనమాట, మ్యాగ్నెటిజం వస్తుంది. సో అదే చెప్తున్నాను అనమాట. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. ఫ్లక్స్ కరెంట్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్. కరెంట్లో ఏంటంటే మనకి ఈఎంఎఫ్ వస్తుంది, ఎలక్ట్రికల్ మోటార్ ఫోర్స్. దీంట్లో ఏంటంటే ఫ్లక్స్లో ఏంటంటే ఎంఎంఎఫ్ వస్తుంది. సో అట్లా అనమాట. కరెంట్ అన్న దీంట్లో మ్యాగ్నెటిజంలో ఫ్లక్స్ అనమాట. సో ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటిజంలో ఎంఎంఎఫ్ ఫోర్స్ అనమాట. ఈఎంఎఫ్ అంటే ఈక్వల్ టు వోల్టేజ్ అనమాట, ఎలక్ట్రిక్ మోటార్ ఫోర్స్. దాని రిలక్టెన్స్ అంటే ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అపోజ్ చేసేది అనమాట. దీంట్లో రెసిస్టెన్స్ని అపోజ్ చేసేది రెసిస్టెన్స్, కరెంట్ని అపోజ్ చేసేది రెసిస్టెన్స్. సో అదనమాట. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈస్ మెజర్డ్ బై వెబ్బర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ కరెంట్ అనమాట. దీంట్లో కరెంట్ని ఎట్లా మనం యాంపియర్స్ అని మెజర్ చేస్తాము, దీంట్లో ఆ ఫ్లక్స్ మనము వెబ్బర్స్ అని మెజర్ చేస్తాం. మనకి ఏంటంటే డైరెక్ట్ కరెంట్ ఇప్పుడు మ్యాగ్నెటిజం అంటే హైయెస్ట్ ఎక్కువ ఏంటంటే మ్యాగ్నెటిజం ద్వారా త్రూ చేస్తాం. ఇప్పుడు కరెంట్ అనేది మనకి ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనమాట. దాంట్లో కూడా మనకి ఫ్లెక్స్ ద్వారానే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. డైరెక్ట్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకే మనం దీనివల్ల ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కన్వర్ట్ అనేది. సో అదనమాట. ఎంఎంఎఫ్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్, దీంట్లో ఎలక్ట్రిక్ మోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ రిలక్టెన్స్ ఈక్వల్ టు దీంట్లో రెసిస్టెన్స్, దీంట్లో ఆర్, దీంట్లో ససెప్టెన్స్. రెసిస్టెన్స్ ఈక్వల్ దీంట్లో రిలక్టెన్స్ అనమాట. సో అదనమాట. దీనికి అపోజిట్లో ఏంటంటే ఏరియా, దీంట్లో ఇదనమాట మ్యూ. సో సో కరెంట్ డెన్సిటీ గురించి ఏంటంటే మనకి ఏరియాలో ఇంత కరెంటు పోతుందని చెప్పేది అనమాట. సచిన ఏరియాలో ఇన్ని మినిట్స్లో ఎంత కరెంటు పోతుందని చెప్పేది. సేమ్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా అంతే. సచిన ఏరియాలో ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుందని చెప్పేది అనమాట. ఫ్లక్స్ డెన్సిటీ అయినా కరెంట్ డెన్సిటీ అయినా ఏరియాలో ఇంత టైంలో ఎంత పోతుంది కరెంట్, దాంట్లో ఎంత ఫ్లక్స్ పోతుంది, అదే చెప్పేది కరెంట్ డెన్సిటీ అయినా ఫ్లక్స్ డెన్సిటీ అయినా. సో ఇంటెన్సిటీ ఏంటంటే మనకి దాని పవర్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఈజ్ ఈక్వల్ టు V/D. ఇంత డిస్టెన్స్లో ఇంత వోల్టేజ్, ఇంత ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎంత మూవ్ అవుతుంది ప్రెజర్ అనమాట. ఫోర్స్ చెప్పేది అదే ఇంటెన్సిటీ గురించి చెప్తుంది అనమాట. మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఏంటంటే H ఇండికేట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది V/D వోల్టేజ్. దీన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఆ రెండు చేస్తే మనకి ఆ కాయిల్లో ఇంత టైంలో ఎంత పోతుంది, ఎంత ఫోర్స్తో పోతుంది అనేది అదేమో ఎంత ఉందని చెప్పేది అట్లా.
సో ఇదనమాట వాటి వీటికి డిఫరెన్స్.